దేవుని బిడ్డలారా, ఆయన నీతిమంతుడగుటచే మరియ తల్లిని బహిరంగముగా పరిత్యజించుటకు ఇష్టము లేక రహస్యముగా ఆమెని పరిత్యజించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఆయన ఇలా తలంచుచుండగా దేవదూత కలలో కనిపించి, దావీదు కుమారుడవగు యోసేపు మరియ తల్లిని భార్యగా స్వీకరించడానికి భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ దేవుని చేత గర్భవతి అవుతారనేటువంటి గొప్ప సత్యాన్ని తెలియపరచారు. బిడ్డలారా, జోజబు గారు ఎప్పుడు కూడా దేవుణ్ణి కళ్ళారా చూడలేదు, కానీ నిద్రలో ఆ దేవుని యొక్క స్వరం విన్నారు. ఆ దేవుని యొక్క స్వరానికి శిరముని వంచి దేవకుమారుని ఈ భూమికి పంపించడానికి మరియ తల్లి యొక్క భర్తగా ఆయన మారారు. బిడ్డలారా, మన జీవితంలో కూడా దేవుని కళ్ళార మనం చూడకపోయినా ఆ దేవుని యొక్క స్వరం ఇతరుల ద్వారా విని దేవుని చిత్తాన్ని నెరవేర్చే బాధ్యతని నిర్వర్తించడానికి తగినటువంటి కృప కొరకు దేవుని సన్నిధిలో కోరుకుందాం. దేవుడు మనలందరినీ దీవించునుగాక. ఆమేన్.